ఫ్రెండ్స్ అస్సలు బాగాలేదండి. ఈరోజైతే మంగళవారం కదా, నాగేంద్ర స్వామి టెంపుల్‌కైనా సుబ్రహ్మణ్య టెంపుల్‌కి అని వెళ్ళేసి వచ్చాను. బట్ అస్సలు బాగాలేదు. అంత వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఏదోలా ఉంది. కానీ 5 వీక్స్ రెగ్యులర్గా వెళ్ళాలని వెళ్ళాను. డ్రెస్ బాగుందా అని వెళ్ళాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. చాలా వేడిగా ఉంది, వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరుగుతున్నాయి, అస్సలు బాగాలేదు. ఎందుకు ఇలా అవుతుందో అర్థం బీపీ డౌన్ అవుతుంది అనుకుంటాను. ఓకే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా ఈ లెగిన్ వచ్చేసి నేనేం చేశానంటే కుట్లు పెట్టాను మిషన్ మీద. ఇది పాడైపోయింది. మా మమ్మీతో చెప్పి కొత్త లెగిన్ తీసుకోవాలి అన్నాను. ఇదైతే ఇక్కడ చేసి అయితే పెడుతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంట్లో దేవుడికి అయితే పొద్దున దండం పెట్టుకోలేదు, ఎందుకంటే హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. యాక్చువల్గా హెయిర్ కట్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అయితే మీనన్లా కట్ చేసేసాను. బాగుందా? చేసేసాను. హెయిర్ కట్ అయితే అయిపోయింది. మమ్మీ అయితే ఏదో రైస్ ఏమో ఐటమ్ చేసిందట. మమ్మీ రైస్ ఐటమ్ చేసిందట, తినేయమని చెప్పి. ఫస్ట్ అయితే తినాలి ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టేస్తే టీ కూడా తాగలేదు, వాటర్ కూడా తాగలేదు. చాలా నీరసం. అయితే స్టెప్స్ కాబట్టి ఇవి కూడా పెట్టడం వస్తలేదు ఫ్రెండ్స్. హెయిర్ అంతా స్టెప్స్ పెట్టేసాను కదా. నేను హైబ్రో చేశాను. బాగుందా? మస్తు చెమటలు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది పర్స్ ఫ్రెండ్స్, ఇందులో డబ్బులు ఉంటాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనం తిన్నాము. దిస్ ఈజ్ మై రూమ్. దేవుడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టుకుందాం. దేవుడా, తండ్రి, నాగేంద్ర స్వామి, వెంగవాడ రాజన్న, ఏడుకొండల స్వామి, నరసింహస్వామి, గణపతి, లక్ష్మీ పార్వతి, నాకు పెళ్ళేటట్టు చూడు. మా మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ అన్నీ పోయేటట్టు చూడు. మేము హ్యాపీగా ఉండేటట్టు చూడు. శివయ్య వరం ఇవ్వమని అడుగుతున్నా. హనుమాన్ దేవా, నువ్వు హనుమాన్ అడుగుతున్నా. దేవా తండ్రి, మా ఇద్దరికి ఆటంకాలు లేకుండా అందరికి మ్యారేజ్ అయ్యేటట్టు దయచేయమని అడుగుతున్నానయ్యా.